మేషరాశి. అమ్మా, ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి రాశిఫలాలు ఎలా ఉన్నాయి ఈరోజు? మేషరాశి వారి విషయాన్ని కనుక చూసినట్లయితే మేషరాశి వారికి కుటుంబ విషయాల మీద అధిక శ్రద్ధ వహిస్తారు. కుటుంబంలోని వ్యక్తులతో మంచి ర్యాపో అంటే మంచి అనుబంధం ఉంటుంది. తల్లితర బంధువులతో కలిసి చక్కటి చర్చలు చేయడం, విద్యాపరంగా నూతన విషయాలు నేర్చుకోవడం, విద్యా అంశాలతో పాటుగా గృహంలో వాతావరణం చాలా సౌఖ్యవంతంగా ఉండడం, గృహోపకరణాలు మొదలైన వాటిని కొనుగోలు కొరకు ఆసక్తి చూపించడం, గృహంలోని సభ్యులతో ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ ముందుకు వెళ్ళడానికి అధిక శాతం కృషి చేస్తారు. వృషభ రాశి. అమ్మా, ఇక వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ వృషభ రాశి వారికి ముఖ్యమైన అంశాలలో వ్యక్తుల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. విద్యాపరమైన విషయాల మీద ఆసక్తి చూపిస్తారు. రైటింగ్ స్కిల్స్ని పెంపొందించుకుంటారు. ఆత్మీయులైన వ్యక్తులతో కలిపి చక్కటి చర్చలు చేసి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. దగ్గర ప్రయాణాల్లో నూతన పరిచయాలకి, ఆ పరిచయాల వల్ల లబ్ధికి మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా కూడా మనం దీన్ని భావించవచ్చు. అలాగే మానసిక ప్రశాంతతని పెంపొందించుకునే విధంగా కూడా ఆలోచనలు చేస్తారు. చక్కటి వ్యక్తులతో కలిసి సజ్జన సాంగత్యంతో మానసిక ప్రశాంతతతో అందమైన వాతావరణాన్ని సృష్టించుకుంటూ ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తారు. మిథున రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఆర్థిక వ్యవహారాలు, కుటుంబ వాతావరణం, సజ్జనులతో కలిపి మాట్లాడే విధానం అన్నీ అనుకూలంగా ఉంటాయి. మాట విలువ పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లో ఇబ్బందులు ఏదైనా ఉన్నా తొలగిపోతాయి. రావాల్సిన ధన విధానం ఉన్న సమయానికి అందుకోగలుగుతారు. అన్ని విధాలా మానసిక ప్రశాంతతని పెంపొందించుకుంటూ ఆర్థిక లాభంతో కుటుంబ సభ్యులతో కలిసి మంచి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తారు. కర్కాటక రాశి. అమ్మాయిక కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశి వాళ్ళకి మానసిక ఉల్లాసం అధికంగా ఉంటుంది. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. వ్యక్తులతో స్నేహ సంబంధాలను పెంపొందించుకుంటారు. వ్యక్తులతో నూతన స్నేహ సంబంధాలను పెంపొందించుకోవడం, సంఘంలో గుర్తింపు గౌరవం విషయంలో కొత్త నిర్ణయాలు తీసుకోవడం, వృత్తిపరమైన విషయాల్లో కావచ్చు, మానసిక పరిస్థితుల్లో కావచ్చు, కొన్ని నూతనమైన ఆలోచనలు అలాగే వాటికి సంబంధించిన మార్పులు మీకు మనసుని కొంత ఉల్లాసంగా ఉంచే అవకాశం ఉంది. మానసిక ప్రశాంతతతో కొత్త నిర్ణయాలతో నూతన ఆవిష్కరణలు చేయడానికి మీరు ప్రారంభం చేయడానికి కూడా కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. సింహరాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ సింహరాశి వారికి ముఖ్యంగా ఖర్చులు అనేవి చాలా అధికంగా ఉంటాయి. అది కూడా మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి. వృత్తిపరంగా అభివృద్ధికరంగా ఉన్నప్పటికీ కూడా ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది. దానివల్ల కొంత శ్రమ బాధ్యతలు కూడా అధికంగా ఉంటాయి. అలాగే ఆర్థికపరమైన విషయాల్లో కూడా ఖర్చులు అధికంగా చేసి ఏదన్నా మీకు రుణాలున్నా లేకపోతే ఏదైనా మీ వ్యక్తిగత విషయాల్లో శ్రద్ధ కొరకైనా ధనాన్ని ఖర్చు పెట్టుకొని మొత్తానికి మీకుండే వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారంటే ఇంతకుముందు మీకుండే లోన్లు కావచ్చు, లేకపోతే ప్రత్యర్థుల మీద విజయం కావచ్చు, దేనికి సంబంధించిన విషయాల్లోనైనా ధనాన్ని ఖర్చు పెట్టే పరిస్థితులు లాంటివి మనకి కనబడుతున్నాయి. కన్యా రాశి. అమ్మాయిక కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కన్యా రాశి వాళ్ళకి ఆర్థికపరమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. చిన్ననాటి మిత్రులను కలుస్తారు, వాళ్ళతో చర్చలు చేస్తారు, కొత్త ఆలోచనలు చేస్తారు. కొత్త విధానాల్లో మీ యొక్క ఆలోచనలని మీరు చూసుకుంటూ ముందుకు పెడతారు. నెట్వర్కింగ్ చాలా చక్కగా ఉంటుంది. అలాగే ఏదైనా ఆన్లైన్ మార్కెటింగ్ లాంటివి చేయడానికి కూడా ప్రయత్నం చేస్తారు. క్రయ విక్రయాలకు సంబంధించి కొత్త ఆలోచనలు వస్తాయి. చురుకుగా నూతన నిర్ణయాలు తీసుకుంటూ మీరు ఆశించిన విషయాల్లో అన్నిట్లోనూ విజయం సాధించే దిశగా మీరు ప్రయత్నం చేస్తూ ముందుకు పెడతారు. తులారాశి. అమ్మాయిక తులారాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? తులారాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాల మీద అధిక శ్రద్ధ అనేది ఉంటుంది. ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. వృత్తిలో బాధ్యతలు పెరుగుతాయి. వృత్తిపరంగా మీకు గౌరవం పెరిగినా దాంతోపాటుగా మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. గృహంలో వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి మీరు చేసే కార్యక్రమాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది. వృశ్చిక రాశి. అమ్మాయిక వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశి వాళ్ళకి ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. రావాల్సిన ధనం ఏదైనా ఉంటే సమయానికి వచ్చే అవకాశం, తండ్రి పెద్దల యొక్క సహకారం, వారి ఆరోగ్యం, వారి ఆశీస్సులు, ఉన్నత విద్య,
దూర ప్రయాణాలు మొదలైన విషయాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి. మానసిక ప్రశాంతతను పెంపొందించుకుంటూ ముందుకు పెడతారు. అలాగే ఆగుతూ వచ్చిన పనులు అవ్వడానికి అన్ని విధాలా మీకు అనుకూలంగా ఉంటుంది. సామాజిక సేవ చేస్తారు. వ్యక్తుల సహకారం తోడ్పాటుతో ముందుకు వెళ్ళడానికి మీరు చేసే పనులన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ధనస్సు రాశి. అమ్మాయిక ధనస్సు రాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనుసు రాశి వాళ్ళకి ఆకస్మికమైన ఖర్చులు ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క ఏదైనా రావాల్సిన ధనం విషయంలో కొంత ప్రశాంతత అనేది కొంతవరకు తక్కువగా ఉంటుంది. అంటే ఆరోగ్య విషయంలో కూడా తగిన శ్రద్ధ తీసుకుంటూ ముందుకు పెడతారు. ఆరోగ్యం ఇంతకు ముందు కన్నా కొంతవరకు బాగున్నప్పటికీ కూడా వీలైనంత వరకు అకస్మాత్తుగా అయ్యే ఖర్చులని కొంత నియంత్రించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఖర్చులు అయినా కూడా అవి మంచి వాటికి అయ్యే ఖర్చులు కనుక అది కొంతవరకు మీకు ఉపశమనం కలిగించే అవకాశం అనేది ఉంది. అలాగే వ్యక్తులతో మాట్లాడేటప్పుడు వాళ్ళకి ఏదైనా మీరు ప్రామిసులు చేసేటప్పుడు కూడా దాన్ని తీర్చుకునే విధంగానే ముందుకు పెడతారు. మకర రాశి. అమ్మాయిక మకర రాశి వారికి రోజు ఎలా ఉంది? మకర రాశి వాళ్ళకి స్నేహ సంబంధాలను పెంపొందించుకుంటూ ముందుకు పెడతారు. సాంఘిక సంబంధాలు అనుకూలంగా ఉంటాయి. కొత్త వ్యక్తుల యొక్క స్నేహాలు బాగుంటాయి. సంఘంలో గుర్తింపు గౌరవం అనేది ఏర్పడుతుంది. ఆశించిన పనులు చాలా తొందరగా అయిపోయే అవకాశం అనేది ఉంది. ఆగుతూ వచ్చిన పనుల విషయంలో మీ యొక్క భాగస్వామి యొక్క సహకారంతో ముందుకు వెళ్ళడానికి మీరు తీసుకునే నిర్ణయాలు కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామి యొక్క సహకారంతో ఆగిన పనులను కూడా నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. వారి ఆర్థిక పరిస్థితి కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కుంభరాశి. మైక కుంభరాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశి వారికి ముఖ్యంగా ప్రత్యర్థుల మీద విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం అనేది ఏర్పడుతుంది. ఇమ్యూనిటీ పవర్ని పెంపొందించుకోవడం చేసే కార్యక్రమాలు మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మీ యొక్క శారీరక శ్రద్ధ తీసుకుంటారు. ముఖ్యంగా ఆరోగ్య విషయం మీద కూడా తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తారు. ఆగుతూ వచ్చిన పనులు కూడా ఒక కొలిక్కి రావడానికి అవకాశం అనేది ఉంది. అంతేకాకుండా ఇతరుల మీద మీరు విజయం సాధించడానికి అధిక శ్రమతో మీరు ముందుకు పెడతారు. వృత్తిపరంగా కూడా కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. కొంతవరకు సంతృప్తితో అనుకున్న పనులు సాధించడానికి ఆరోగ్యపరమైన విషయాలు శ్రద్ధ తీసుకుంటూ ముందుకు పెడతారు. మీనరాశి. అమ్మాయిక చివరి రాశి అనేటువంటి మీనరాశి వారికి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మీన రాశి వాళ్ళకి ముఖ్యంగా మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. హృదయ ఆందోళనని అధిగమిస్తారు. ఆగుతూ వచ్చిన పనులు చక్కగా నెరవేరుతాయి. ఎక్కువ శ్రమ పడకుండానే మీరు చేద్దాం అనుకుంటున్న పనులలో ఇతరుల యొక్క సహకారం లేకుండానే మీ ఆలోచనలనే మీరు పెట్టుబడిగా పెట్టుకొని ముందుకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి. దానివల్ల మీకు మానసిక ప్రశాంతత అనేది ఏర్పడడం, దాని ద్వారా పనులు నిర్వర్తించుకుంటూ ముందుకు వెళ్ళడం, ఆ విషయంలో మీకు ప్రియమైన వ్యక్తుల యొక్క సహకారం, సంతాన వర్గం కావచ్చు, ప్రియమైన మిత్రుల యొక్క సహకారంతో కూడా పనులను సాధించడానికి అనుకూలమైన సమయంగా భావించవచ్చు.